అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కుక్కటిపల్లి కేసు చూసాం కదా. చిన్న పిల్లగాడే ఆ చిన్న అమ్మాయిని చంపేయటం, అంత క్రిమినల్ గా ఆలోచించడం, సైకోగా చేయటం అనేది దేనికి కారణం? తల్లిదండ్రి పెంపకం అనుకోవచ్చు, సోషల్ మీడియా అనుకోవచ్చు మనం. రెండు ఉంటాయండి. ఇప్పుడు తల్లిదండ్రులు చూసే విధానాన్ని బట్టి ఉంటదండి. చాలా మంది తల్లిదండ్రులు ఎలా చూస్తారనంటే వాళ్ళని బంధించేస్తా ఉంటారు. అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి, మనం ఇలాగే ఉండాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే విధంగా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వరు. అంటే ఫ్రీడమ్ ఇచ్చినంత వరకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయాలి అనే దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలా మంది తల్లిదండ్రులు ఎలా ఉంటారనంటే అమ్మాయి మీరు చేయకూడదు, ఇది తప్పు, అసలు ఇది తప్పు అనేటట్టు వాళ్ళని నిర్బంధించేస్తారు. అంటే వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునే విధానం తెలుసుకోనివ్వరు. అంటే తప్పు చేయమని కాదు, దాని గురించి తెలుసుకోవాలి. వీళ్ళేంటంటే ముందు మనం మంచిగా ఉండాలి, సమాజంలో ఉన్నోళ్ళందరూ ఏమనుకుంటారని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని కావాలని భయపెడతా ఉంటారు, వాళ్ళని నిర్బంధిస్తా ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళ మైండ్ అంతా కూడా ఎంతసేపు డిస్టర్బ్‌గా ఉంటది. ఆ ఆలోచనలు పెరిగిపోయి వీళ్ళ సోషల్ మీడియాలో చూసిన కొన్ని వీడియోల వల్ల వీళ్ళు అలా తయారవుతూ ఉంటారు. సోషల్ మీడియా పూర్తిగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందనంటే సోషల్ మీడియాని ఇన్‌ఫ్లూయెన్స్‌గా చేసుకొని చాలా మంది బాగుపడినోళ్ళు బోలెడుమంది ఉన్నారు. అది వేరే విషయం. ఏదైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు చేసే ప్రవర్తన ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ గొడవేసుకుంటారండి. పిల్లలు ఎదురుంగానే బూతులు మాట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇలాంటి క్రైమ్స్ గురించి ఇలా రకరకాలుగా ఉంటారు. వాళ్ళేంటంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. అంటే ఎదిగే వయసులో పిల్లలకి. మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు వేరు, ఎదిగే వయసు పిల్లలు వేరు. ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లోడంటే ఎదిగే వయసే కదా! మరి ఆ కుర్రోడు తల్లిదండ్రులు నాకేమి ఇవ్వడం లేదు, నాకు బ్యాట్లు ఇవ్వడం లేదు, కొనుక్కోవడానికి ఏమి ఇవ్వట్లేదు అని చెప్తున్నాడంట. స్కూల్ మ ఫీజు కూడా స్కూల్ కట్టాలని ఫీజు కూడా కడతలేదని చెప్తే అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఉండి ఏం ప్రయోజనం అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు కూడా సమాజంలో ఎవడేమనుకుంటాడు అనేది తర్వాత విషయం. మీ పిల్లల్ని మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీ పిల్లల గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకోగలుగుతున్నారు? మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. కానీ చెడు చేయనివ్వకుండా జాగ్రత్త పడగాలి. అంతే తప్పితే ఒకే వైపు వాళ్ళని జైల్లో పెట్టి నిర్బంధిస్తే వాళ్ళకి ఎలా ఉంటదనంటే వాళ్ళకొక ఇన్‌కన్వీనియన్స్ ఫీలింగ్ వచ్చేసి ఏదో ఒక టైంలో వాళ్ళు బ్లాస్ట్ అయిపోయి ఇది చెయ్యాలి అనే విధంగా వాళ్ళు ఒక తప్పుకి దారి పడతారు. ఇప్పుడు 10థ్ క్లాస్ కుర్రోడికి హత్య చేయాల్సినంత అవసరం ఏందండి? వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలంట. అక్కడ దొంగతనానికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల చూసిందని చెప్పి తనని ఏకంగా 20 కత్తిపోట్లు పొడాల్సినంత అవసరం ఏముందండి? అంత ఇబ్బంది లేదు కదా! అదే తల్లిదండ్రులు ముందు నుంచే కూడా ఒక ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన వచ్చే విధంగా చెప్పి తెలియపరిస్తే బావుంటది. మంచి ఏంటి, చెడేంటి అని 2 చెప్పాలండి. అంతేగాని పూర్తిగా వన్ సైడ్‌గా వదిలి నొక్కి పెట్టకూడదండి. పిల్లలు కూడా చాలా మందేంటంటే చదువుల విషయంలో ఈ ర్యాంకులు కావాలి, ఆ ర్యాంకులు కావాలి అని చెప్పి వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తా ఉంటారు. పొద్దున్న 4కి లేసిపోయి చదువుకోవాలి, అర్ధరాత్రి 12 వరకు చదువుకోవాలి. ఇటువంటి జోనర్ మానుకోండి. చదువుకుంటేనే గొప్పోడవుతాడు అనుకోవడం కూడా పొరపాటు. ఈరోజు చదువుకోలేనోళ్ళే దేశంలో ఎంతో మంది గొప్పవాళ్ళున్నారు. అది. నేనేమంటానంటే ప్రతి విషయం మీద కూడా పిల్లలకి మంచేంటి, చెడేంటి అనేది తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని కూడా అవగాహన చేయాలండి. అది ప్రతి విషయంలో ఇప్పుడు చదువు విషయంలోనే కాదండి. ప్రతి విషయంలో కూడా చెప్పాలి. ఇంట్లో జరిగే పని కానీ, లేదంటే బయట సమాజంలో జరిగే పనులు కానీ, వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, ఎలా ఎదగలుగుతున్నారు, ఎలా రూపాయి సంపాదించుకోగలుగుతున్నారు, సమాజంలో మంచేంటి, చెడేంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ పిల్లలకి చెప్పాలండి. అంతే తప్పితే వీళ్ళు తిట్టుకునేది, కొట్టుకునేది, వీళ్ళు చేసే దరిద్రాలన్నీ కూడా పిల్లల ముందే చేస్తారు. వాళ్ళకి అవి బాగా రిజిస్టర్ అవుతాయి. ఎదిగే వయసులో పిల్లలు ఏది చూస్తే అదే నిజమని నమ్ముతారు. ఏది చెప్తే అదే నమ్ముతారు. తల్లిదండ్రులు ఏది చెప్తే అదే నిజం నమ్ముతారు. దాన్ని అన్ని విధాలుగా కూడా కవర్ చేసే విధంగా ఉండాలి. వన్ సైడ్‌గా ఉండకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళకి ముందు కూడా అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలి. అలా ఉంటేనే పిల్లలు కొంత అండర్‌స్టాండింగ్‌తో ఉంటారు. అయితే బ్యాట్ కోసం చంపేశారని చెప్తున్నారు. మనం నమ్మొచ్చా మరి ఇది? అర్థం కాలా? బ్యాట్ కోసం, క్రికెట్ బ్యాట్ కోసం అమ్మాయిని చంపేశారని చెప్తున్నారు క్రికెట్ పోలీసులు. బ్యాట్ కోసం చంపేసాడంటే ఇది మరే బాగుంది. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ కోసం అమ్మాయిని చంపేయాల్సింది ఆ బ్యాట్ ఏదో పక్కింటోడి దగ్గర ఎవరి దగ్గర ఉంటే దొంగతనంగా వెళ్ళొచ్చు కదా! ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి దొంగతనం కోసం ఎళ్లి ఆ అమ్మాయిని చంపేసాడని అంటున్నారు. బ్యాట్ కోసం చంపేయాల్సొస్తే అదేదో డైరెక్ట్‌గా బ్యాట్‌నే దొంగతనం చేయొచ్చు కదా! బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళినప్పుడే పట్టుకున్నారని చెప్తున్నారు. అంటే 80,000 క్యాష్ ఏదో దొంగతనం చేసాడని మరి అదో వార్త వచ్చింది కదా మరి. క్యాష్ ఉంది అక్కడ. ఆ! బ్యాట్ తీసుకుని వచ్చేస్తుంటే పిల్ల చూసింది. ఆ హ్మ్. భయంతో ఆ పిల్లని చంపేశారని చెబుతున్నారండి పోలీసులు. అది. మరి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుర్రోడు ఆలోచన విధానం అలాగుంది. మళ్ళీ పైగా ఏకంగా దానికి ఒక స్కెచ్ రాసాడు. ఏకంగా 2 నెలల కింద పేపర్ స్టేట్‌మెంట్‌లు రాసాడు. క్రైమ్ వీడియోలు చూసాడని చెప్పి చెప్తున్నారు. ఏది ఎంతైనా సరే జరిగిపోయిన తర్వాత తప్పు అని చెప్పి మనం దాన్ని నిందిస్తున్నాం తప్పితే జరగకముందు పిల్లల్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలి, పిల్లలకి ఎలాగ అవగాహన నేర్పించాలనేదని చెప్పట్లేదు. ఏదేమైనా సరే తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. తండ్రి ఏమో పొద్దున్న లెగ్గానే డ్యూటీకెళ్ళిపోతాడు. తల్లి ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఆవిడ కష్టమే ఆవిడ చూసుకునేటప్పటికి ఆవిడ సరిపోద్ది. ఇంకా పిల్లలు పట్టించుకునే టైం ఉండదు. ఏదేమైనా సరే రోజులో ఏదో ఒక టైంలో పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని మంచి ఏంటి, చెడు ఏంటి అని చెప్తే మాత్రం ఖచ్చితంగా మంచిది. వాళ్ళకి ప్రతీదీ కూడా తెలిసేటట్టు చేయాలండి. అంతే తప్పితే వన్ సైడ్‌గా వాళ్ళని ఏదో మీరు స్కూల్‌కెళ్ళండి, ఇలా చదవండి, అలా చదవండి ప్రెషర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కనీసం వాళ్ళకి మినిమమ్ ఖర్చులకు కూడా అవసరమైన డబ్బులు ఇవ్వకపోతే అది కొంచెం ఇబ్బందే. అంటే ఇప్పుడు ఆ రోజు స్కూల్ ఉంది. ఇద్దరు స్కూల్ మానేశారు సార్. దాని గురించి కొంతమందికి అనుమానం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏమున్నదని మనకు తెలీదండి. ఇప్పుడు ఆళ్ళు మానేసారనంటే దాని గురించి నేనేం చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. లేదనంటే వాళ్ళకి అసలు పరిచయం ఉండకపోవచ్చు. స్కూల్ మానేసారు, స్కూల్‌కెళ్లారనంటే అది వేరే విషయం. కానీ నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే పిల్లల్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి.
అంతే తప్పితే వన్ సైడ్ గా నొక్కి పెట్టకూడదని నా అభిప్రాయం. ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన పిల్లలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది కూడా సో టెక్నాలజీ కోసమనో లేదనంటే బాగా చదువుతున్నారు కదని చెప్పి పిల్లలు ఫోన్లు ఇస్తున్నారు. ఫోన్లు కూడా ఎంత వరకు ఇవ్వాలంటే అంతవరకు ఇవ్వాలి. ఒక కంట కనిపెడతా ఉండాలి. ఇవ్వాలి కానీ కంట కనిపెడతా ఉండాలి. అర్ధరాత్రులు ఫోన్లు నైట్ టైం ఏం చేస్తున్నారు, చీకట్లో ఫోన్లు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూస్తూ ఉండాలి. ఎంతసేపు కూడా మనం రీల్స్ చేసుకున్నామా, లేకపోతే మనం వంట చేసుకున్నామా, మనం మొగుడికి ఏదో చేసామనేటట్టు కాకుండా కొంచెం మంచిగా అందరినీ కూడా అబ్జర్వేషన్ లో ఉంటే మంచిది. సహస్ర తల్లిదండ్రులు సహస్ర చట్టం రావాలి, మా అమ్మాయికి న్యాయం జరగాలి, చట్టం వస్తేనే ఎలాంటి ఇంక జరగవని చెప్తున్నారు. మరి దీని చట్టం వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు సహస్ర పేరు మీద ఒక చట్టం తీసుకొస్తాం, అంత ముందు దిశ పేరు మీద ఒక చట్టం తీసుకొస్తాం. ఇప్పుడు దిశ పేరు మీద చట్టం తీసుకొచ్చి ఏమైంది? జరగడం ఆగిపోలేదు కదా. మన దేశంలో ఏంటంటే ఎమోషన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నేనేదో పెద్ద గొప్ప ఉండని నేను అని చెప్పట్లేదు, ఎమోషన్స్ అనేవి వాళ్ళు ఉండిపోయి వాటిని కంట్రోల్ చేసుకో బ్లాస్ట్ అయిపోయి ఆ టైంలో వాళ్ళకి ఏదనిపిస్తే చేసేస్తున్నారు, తర్వాత రిలీజ్ అవుతున్నారు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా మన దేశంలో ఏంటంటే పక్కింటోడు ఏమనుకుంటాడు, పొరిగింటోడు ఏమనుకుంటాడు, లేకపోతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, లేదంటే చట్టాలు ఎలాగ ఉన్నాయని చెప్పి ఈ మైండ్ సెట్ లో వాళ్ళని దూరం చూపెడుతున్నారు తప్పితే మంచి అంటే చెడు అనేది ముందు క్లారిఫికేషన్ రానట్ల. ఇప్పుడు గతంలో దిశ అనే ఒక మహిళని, ఒరిజినల్ పేరు దిశ కాదులండి, దిశ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. మరి అది జరిగి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక 6 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని దారుణం జరిగినాయి? ఈ రోజు సహస్ర పేరు మీద ఒక చట్టం తీసుకొచ్చే అయిపోయినట్టేనా? పిల్లల్లో తల్లిదండ్రులు అవగాహన కల్పించాలండి. పిల్లలకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతిదీ కూడా పక్కన కూర్చోబెట్టి నేర్పాలి. వీళ్ళ ఆడవాళ్ళు ఏమో సీరియల్ చూసుకోవడం, అబ్బాయిల తండ్రులేమో 90 వేసుకుని క్వార్టర్ వేసుకుని పండుకుంటున్నారు. పిల్లలకి ఎలాగ అవగాహన వస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు కొంచెం అవగాహన వచ్చి వాళ్ళు పిల్లలకి చెప్తే అంటారండి. ఇప్పుడు ఇదేదో చెప్తారు కదా సామెత, ఒక పిల్లోడు చదువుకునే పిల్లోడికి మొదటి టీచర్స్ అంటే తల్లిదండ్రులు అని చెప్తారు. మరి మొదటి టీచర్స్ ఏం చెప్పకపోతే మిగతా వాడు చెప్తే ఎవడంటాడు? ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తేనే కదా వినాల్సింది. ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషికి ఇంపార్టెంట్ అంటే ఎవరు? ఫస్ట్ అమ్మా నాన్న కదా ఇంపార్టెంట్, వాళ్ళ తర్వాత ఎవరైనా. మరి వాళ్ళే చెప్పకపోతే ఈడు ఎలా వింటాడు? అది నేను అనేది ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టి మంచి చెడు ప్రతిదీ కూడా తెలియజేస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళు వెళ్తారు. అది చాలా మంది ఏమంటారు, అబ్బాయిని చంపేయాలి, నరికేయాలి, ఈ అమ్మాయి తిన్నట్టు జరగాలన్నారు. కోర్టు అంటే కోర్టు మన చట్టాలు ఎలా ఉంటాయంటే బాల శిక్ష కార్మికులు వేస్తారు, మళ్ళీ 18 నెలలకు రిలీజ్ చేసే అవకాశం ఉందంటారు. మరి ఏ విధంగా పడవచ్చు కేసు అనేది? అబ్బాయి ఇప్పుడు చంపేయాలి, పొడి చేయాలంటే వాడు చేసిన తప్పును ఇప్పుడు అలా చేసే వాళ్ళ మీద ఎంతో మంది చచ్చిపోవాలి. ఆల్రెడీ మన దేశంలో ఒక క్రైమ్ చేసిన దాంట్లో 10 మంది, ఇప్పుడు రీసెంట్ గా గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగి హైదరాబాద్ పరిస్థితి అందరూ గ్యాంగ్ జరిగింది అన్నారు. అందులో ఒక 5 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ చంపాలంటే ఎంతసేపు కూడా ఈ క్రైమ్సే వస్తాయి. అర్థమైందా? వాళ్ళలో ఒక ప్రవర్తన వృత్తి అనేది కొత్తగా వాళ్ళ ఆలోచనలు మార్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చంపేస్తే మొత్తం కలిసి ఉంది, తీసుకెళ్లి పూడుతారు, పూడ్చడం కాల్చడం చేస్తారు, తర్వాత బూడిద వస్తుంది తప్పితే ఏం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మైనర్ చట్టాల కింద అయినా కానీ బెయిల్ వస్తే వస్తుంది, బెయిల్ రాకపోతే వాడు ఒక 5-6 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఆ తర్వాత అయినా వాడు మైండ్ సెట్ మారుద్ది. మారపోతే ఏముందండి, ఇంకా కాలగమనంగా అలా పోవడం తప్ప మనం చేసేది ఉండదు. ఏదేమైనా సరే సమాజంలో నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్టు పోవడం తప్ప మనం చేసేది ఉండదు. ఆ పరిస్థితులు బట్టి వాళ్ళు చేస్తారు. కానీ కావాలని ఇప్పుడు ఆ కుర్రోడికి ఏదో అనిపించింది, వెళ్ళాడు బ్యాట్ కోసం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బయటికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పి అక్కడ భయం పుట్టుకొచ్చింది. ఆ భయంలో తనను చంపేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ వాడు మైండ్ సెట్ లో అసలు చంపేయాలని ఆలోచన లేదేమో, కేవలం బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడేమో, లేదంటే డబ్బు దొంగతనం కోసం వెళ్ళాడు. కానీ ఏంటంటే అక్కడ పరిస్థితులు వాడిని అలా దారి తీసింది. అది తప్పు రైట్ అని మనం జడ్జ్ చేయలేం. కానీ ఏంటంటే ఉన్నంత వరకు కూడా ప్రతి దాని మీద ఒక అవగాహన అనేది రావాలి. చదువుకుంటే ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే అవగాహన బట్టి వీళ్ళకి అర్థం అవుద్ది. వాళ్ళు చదువుకోరు, వీళ్ళు చెప్పరు, పిల్లలు పట్టించుకోరు, ఆఖరికి అలా తయారవుతున్నారు. దానికి ఎవరు చేసేది ఏం లేదు. ఏదేమైనా సరే ఎవరి పిల్లల కోసం వాళ్ళే కేర్ తీసుకోవాలి. ఇరిగింటోడు పొరిగింటోడు కోసం బయటోడు ఎవడు కేర్ తీసుకోడు కదా. ఎవరి కన్న బిడ్డల కోసం వాడు కేర్ తీసుకొని వాళ్ళే బాధ్యతగా వ్యవహరిస్తే పిల్లలు మారుతారు. లేదనంటే ఇటు యథావిధిగా కామన్ గా ఉంటా ఉంటాయి. థ్యాంక్ యూ. సోషల్ మీడియా వల్లే అయ్యారన్న. ప్రతి ఒక్కడికి చిన్న ఫోన్, ఆడికి ఆ ఫోన్ ఎలా కొనుక్కున్నాడో కూడా తెలియదు అంట. అది 15,000 రూపాయల ఫోన్. అది వాళ్ళ అమ్మ అడిగిందంట, ఈ ఫోన్ ఎక్కడదరా అంటే చెప్పలేదంట. ఆ ఫోన్ ఎట్టా కొన్నాడో కూడా అడిగి తెలియదు, అలా ఇంట్లో వాళ్ళకి తెలియదు. వాళ్ళ నాన్నతో కొద్దిగా తాగుడంట, ఆమెడే బయటికి వెళ్ళేదో పని చేసుకుని వచ్చేద్దంట. వీడు స్కూల్ కొన్ని రోజులు వెళ్తాడంట, కొన్ని రోజులు వెళ్ళాడంట. ఇక అట్ట తిరుగుతా ఉంటాడు, బానే ఉంటాడంట. అంత చెప్పుకోదా భయపడిన అంత పిల్లోడు కాదంట. మరి ఎందుక మరి అట్టా చేశాడు? మళ్ళీ అది కూడా 2 నెలలకు ముందు ఆ చిట్టీలో రాసుకున్నాడంట. చిట్టీలో క్లారిటీగా రాసుకుని పెట్టింది వెళ్ళాడంట. ఆ పిల్ల పాపం హాలిడే మీద ఇంటికి వచ్చి ఉందంట. పేరెంట్స్, వాళ్ళ పిల్ల పేరెంట్స్, ఆయన పొద్దున ఏదో జాబ్ కేడో మన సనత్ నగర్ లోనే ఏదో షాప్ లో చేస్తాడంట, మెకానిక్ దానిలో చేస్తాడంట. పొద్దున వెళ్ళిపోతాడంట, ఈవినింగ్ వస్తాడంట. అలా ఆవిడ కూడా ఏదో షాప్ ఏదో చెప్పారు, ప్రెసెంట్ హాస్పిటల్లో చేసేదని చెప్పారు. ఆమె వెళ్ళిపోయింది. పిల్ల ఒక్కటే ఉందంట, టీవీ చూస్తా కూర్చుందంట. వీడు వెళ్ళాడు, బ్యాట్ తీసుకున్నాడు. మరి ఉండి పగల కొట్టారన్నారు, ఉండి ఏం మగల ముందు వెళ్ళి బ్యాట్ తీసుకున్నాడంట. బ్యాట్ తీసుకుని బయటకు వచ్చేస్తానంటే ఈ పిల్ల దొంగ దొంగ అని అరిచిందంట. అరిచి కూడా పరిగెత్తుకుంటూనే వస్తుంటే కాలర్ పట్టుకుందంట వెనకమాల.
కాలర పట్టుకున్నాక ఆ పన్న వెనక్కి కొట్టేసి వీడు ఆల్రెడీ చాగు పెట్టుకుని వెళ్ళాడంట చిన్నది. ఆ చాగు పెట్టుకుని పెట్టి మనం పొడి చేసాడు. మరి ఆ భయంతో పొడిచాడా ఎట్లా ఏందనేది అర్థం కాల. కత్తిపోట్లు అట్లా అంత ధైర్యంగా చెబుతున్నాడు. అంత ఇదంతా జరిగింది మొత్తం పోలీసుల ముందు చెప్పాడంట. బుక్ లో దొరికిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడంట, వాళ్ళ అక్కయ్య వాళ్ళు అందరూ ఉన్నారంట ఇంట్లోకి వెళ్తుంటే. అది ఏమైంది, బట్ట ఏదో అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేసి వాషింగ్ మిషన్ లో బట్టలు తీసి దానిలో వేసేసాడు. మరి అంత తెలివి ఎట్లా వచ్చిందో మీరే ఆలోచించాలి. సోషల్ మీడియా, యూట్యూబ్లు అన్నిట్లో మన అన్నట్టు ఆ సిరీస్ లో, ఓటీటీలో అన్నిట్లో రావడం వల్ల మరి ఆ ఫోన్ కొన్నాడు, వీళ్ళకి నెట్ బ్యాలెన్స్ ఎట్టా చేపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్టా ఉందంటే రెంట్కి వస్తే చాలు వైఫై ఫ్రీ అన్నట్టు ఉంది హైదరాబాద్ పరిస్థితి. మనం చూస్తున్నాం కొన్ని చోట్ల. మరి దాని ప్రభావము మరి ఏమైనా కానీ ఆ పిల్లాడు మరి అట్టా చేయటం ఒక బాధే. సొసైటీలో పిల్లలు అలా తయారవుతున్నారు. పేరెంట్స్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సెల్ ఫోన్ కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. 18 సంవత్సరాలు నిండేదాకా సెల్ ఫోన్ జోలికి వెళ్ళనీయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళినా ఆ ఫోన్ ఆపేయండి. ఫోన్ ఆపేసి ఇంట్లో పిల్లలతో మాట్లాడతాం, వాళ్ళ చదువుల గురించి ఆ 2 గంటలు మీరు ఉండే 2 గంటలు ఉండే సాయంకాలం ఆ 2 గంటల్లో ఆ ఆలోచన ఉండండి. అంతేగాని మీరు ఇంటికి వెళ్ళినాక మనకి ఇప్పుడే ఖాళీ దొరికింది లేని ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉంటే పిల్లల్ని వదిలేస్తే ఇలా తయారవుతున్నారు. మనం పక్కన చూడాలి. ఇది ఒక్కటే అనుకోవద్దు, రేపు మనకైనా జరగచ్చు, మన పక్కనాలకైనా జరగచ్చు. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. అట్లాగే గురువులు కూడా పిల్లలకి సెల్ ఫోన్ల గురించి భయం ఇట్లా జరుగుతుందనే ఒక అవగాహన వాళ్ళలో వచ్చేటట్టు చేయాలి. తగిన చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా తీసుకునే అవకాశం చట్టాలు రావాలన్నా ఈ ఒక్కదానితో ఆగదు. ఇది చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా గవర్నమెంట్ కాడి నుంచి తల్లిదండ్రులు, గురువులు అందరూ దీని మీద చర్యలు అనేవి తీసుకోవాలి. సినిమా డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లో డైరెక్ట్ చూపించేస్తున్నారు కదా, ఇలా చంపాలి, ముక్కలు నరకాలి. అనా సినీ ఫీల్డ్ ఏడుందో చెప్పు నీకు. సినీ ఫీల్డ్ ఏడుంది, పడిపోయి దగ్గర అన్నా కరోనా దగ్గర నుంచి సినీ ఫీల్డ్ అనేది పడిపోయింది. నువ్వు సినీ ఫీల్డ్ అనడానికి హక్కు లేదు, అర్థమైందా? సినీ ఫీల్డ్ అనటానికే లేదు. జరుగుతుంది ఎన్ని క్రైమ్లు ఎన్ని జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఆపేశారు చూసావా? సేమ్ అట్టాగే ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఈ వెబ్ సిరీస్ ఈ కొద్దిగా లోకల్ ఉన్న ఇవన్నీ ఇవి ఆపేస్తే ప్రభావం ఉండి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. పేరెంట్స్ కోరాలి, గురువులు హెచ్చరించాలి. మొత్తం గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా మరి. అవునా, చూస్తున్నాం కదా. ఆ పిల్లాడు చెబుతున్నాడు, ఆడు అసలు అంత భయపడతలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూశాను పిల్లాడిని, ఆడు అసలు భయపడతల్లా, దజ్జా కూర్చున్నాడు. అసలు ఆడికి భయం లేదు, ఆడి మొహంలో మార్పు లేదు, ఏం లేదు. ఏదిరా ఎందుకు చేసేవారు ఇదంతా అంటే, ఫోన్ లో చూశాను. ఏ ఫోన్ లో చూశారు అంటే యూట్యూబ్ లో వచ్చిందన్న పబ్లిక్ గా చెబుతున్నాడు. వాడు యూట్యూబ్ లో చూశానన్న అని చెబుతున్నాడు. కానిస్టేబుల్ అన్న అడుగుతుండే. మరి అట్లా ఉంది పరిస్థితి. మెంటల్ పరిస్థితి అది వరకు ఎలా ఉందంటారు? అది కొద్దిగా ఆటలు పిచ్చి, ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడంట. క్రికెట్ అంటే ఇష్టం అంట. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి దగ్గర బ్యాట్ ఉండేదంట. ఆ బ్యాట్ ఇమ్మని అనేవాడు అంట ఆడుకోవడానికి. బ్యాట్ కోసం చంపేశారు, ఇంకా వేరే కోణం ఉందంటారా? వేరే కోణం లేదనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఆ పిల్ల కూడా ఇక్కడ ఉంటలే పిల్ల కాదు. వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలేనంట. వీళ్ళకి 3 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం నుంచి ఈ తమ్ముడు గాని అన్న ఇద్దరు కలిసి తిరగటం గాని, క్రికెట్ ఆడటం, బయటకు వచ్చి ఆడటం గాని అట్లా. వాళ్ళింటికి అట్టా ఇట్టా నా గోడ దూకి వచ్చాడంటే మరి వాడు గ్రేటే కదా. అది నేను అంటాను. ఓకే రైట్. అవన్నీ కారణాలు అయితే ప్రపంచంలో ప్రతి పిల్లాడు చంపాల్సిందేనండి. అవే కారణాలుగా చూపించేసి ఏదో అయిపోతుంది, ఆ పిల్లాడి తప్పేం లేదని అంటే, పిల్లాడికి ఆ మనస్తత్వం ఉంది కాబట్టి చేయగలిగిండు. కారణం ఏది మనస్తత్వం? ఇప్పుడు లేకపోతే ఖచ్చితంగా తను తిరిగిన ఫ్రెండ్స్ వాళ్ళ ప్రభావం ఉంటది. లేదా తన గురువులు అంటే ఖచ్చితంగా టీచర్లు అని చెప్పేసి కాదు. ఇప్పుడు నేను అన్న అని చెప్పేసి ఒకళ్ళని పిలుస్తా, వాళ్ళు ఏ పని చేస్తారో నాకు అవే చేయాలనిపిస్తుంది. ఆ వాతావరణం అనేది తిరగకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు అంటారా, ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రభావం అనేది ఉంటది. వాళ్ళు పిల్లాడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అట్లీస్ట్ 18 ఏళ్ళ వరకు చూసుకుంటేనే పిల్లాడు అనేది ఒక లైన్ లో పడతాడు. కేవలం బ్యాట్ కోసం చంపేశాడు అని చెప్తున్నారు పోలీసులు కూడా. విచారణ అయిపోయింది, కేవలం బ్యాట్ కోసం చంపేశారని చెప్తున్నారు. నిజం అనుకోవచ్చు, వేరే కోణం ఉందా మళ్ళీ? చూడండి భయ్య, ఫస్ట్ 80,000 అన్నారు. దానికంటే ముందు ఇంకో కోణం చెప్పారు. అది ఇక్కడ మనం చెప్పడం కూడా తప్పైపోతుంది. అది అయ్యాక 80,000 అన్నారు. ఇప్పుడు బ్యాట్ కోసం అంటున్నారు. ఇంకొన్ని రోజులు పోతే అసలు హత్య జరగలేదని అంటారు. అంటే ఏ రకంగా అయినా మభ్య పెడదామని చెప్పి చూస్తున్నారు. పోలీసులు ఎందుకు అంత అవసరం ఉంది? పోలీసులకి ఏం అవసరం ఉందంటారు? ఎంత చేయించి వాళ్ళు పట్టుకొని
4 రోజులు కష్టపడి ఒక 5 టీంలాగా విభజించిన తర్వాత ఎంత అవసరం ఏముంది వాళ్ళకి? నిజంగా ఒక పిల్లాడి కోసం 5 టీంలు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? పిల్లాడని వాళ్ళకి తెలియదు కదా, పిల్లాడే చేసిన ఎవరికి తెలియదు, మీకు నాకు తెలియదు, పట్టుకుంటారు తెలిసింది ఆ పిల్లగాడని. 5 టీంలు పెట్టేంత అవసరం అయితే ఉండదు భయ్య, అది ఏదైనా కానీ. ఇప్పుడు జరిగింది కుకటపల్లి ఏరియా అనేది చాలా ఇరుకు స్థలం అనేది. అక్కడ ఏం జరిగినా కూడా ఇంకో పక్కింటి వాడికి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి. దానికోసం అని చెప్పి పర్టికులర్ గా 5 టీంలు పెట్టేసి చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే పోలీసులు మేబీ హైప్ చేసి ఉండొచ్చు దీన్ని. పోలీసులు కావాలని ఇప్పుడు 3 స్టోరీలు బయటకు వచ్చినాయి మనకు. ఫస్ట్ ఏమో ఒక పెద్ద స్టోరీ అన్నారు, అదే జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి. దాని మీద మళ్ళీ దుమారం ఎక్కడ లేపుతుంది అని చెప్పేసి 80,000 అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. లేదు 80,000 దొరికాయి, 80,000 వల్ల ఎక్కడ దొరికిపోతానని చెప్పేసి ఆ అమ్మాయి తిరగబడడం వల్ల చంపాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చివరికి తీసుకొచ్చేసి బ్యాడ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు బ్యాడ్ కూడా అని కాకుండా జస్ట్ ఇంట్లోకి వచ్చాడు, ఆ అమ్మాయి కనబడింది వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటారు. ఆ అమ్మాయి ఉందని చెప్పేసి భయపడి పారిపోయిండు. పారిపోబోతుంటే ఆ అమ్మాయి కావాలని చనిపోయిందని చెప్పి అన్న చెప్పగలుగుతారు. ఒక్కొక్క స్టోరీ అనేది తిప్పుకుంటూ పోతున్నారు అంతే. ఇది పోలీసులు అయిపోయింది, అంత అవసరం ఒక్క రోజులో పట్టుకుంటే వాళ్ళకి ఒక మార్పు ఉండదు కదా, ఫస్ట్ ఏమైనా పట్టుకున్నారని ఛేదించారని. ఇప్పుడు మీరు చెప్పిన మాట భయ్యా, ఇప్పుడు ఛేదించారని అంటే ఒక స్టోరీ అనేది ఖచ్చితంగా ఉండేది ఫస్ట్ నుంచి. 3 స్టోరీలు బయటకు వచ్చాడు కాదు. ఇప్పుడు మన వరకు 3 వచ్చినాయంటే ఆ చుట్టుపక్కల ఇంకో 10 స్టోరీలు తిరుగుతుంటాయి. అరే ఇది జరిగిందిరా అది జరిగిందా అని చెప్పేసి ఒక అమ్మ ఇంకో మాట అనొచ్చు, ఒక అబ్బాయి ఇంకో మాట అనొచ్చు. అరే నాకు తెలిసిన వాడేరా వాయి, వాడు అట్లా హత్యలు చేసేవాడు కాదు, అది కొట్టినా వాడు పలకరించేవాడు కాదు, వాడు తన్నులు తినేవాడు కానీ ఇంకొకరిని కొట్టడు, వాడు హత్య చేసినట్టు నేను నమ్మ అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్క స్టోరీని తిప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీంట్లో నిజం అనేది ఏంటిదంటే రేపు పొద్దున్న కోర్టులోకి వెళ్ళేసి కోర్టు వాళ్ళు పూర్తిగా విచారించి శిక్ష వేసేంత వరకు మనం ఇది నిజం అని చెప్పేసి నమ్మకంగా సృష్టిస్తుంది. అంటే ఎలాంటి కేసు పడడానికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది మరి కోర్టు ద్వారా? భయ్య ఇదైతే హత్య జరిగింది, అది 18 ఏళ్ల లోపు కానీ ఆ పైన కానీ ఏదైనా కానీ హత్య అనేది ఒకటే శిక్ష ఉండాలి, క్లియర్. అంటే బాల కార్మికులకు అలాంటి శిక్ష ఏం లేదు, మహా అయితే 18 ఏళ్ల వరకు. అదే కదా పనికి మాలిన చట్టం అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు ఒకరిని చంపే హక్కు అనేది ఎవరికి లేనప్పుడు అది చిన్నోడు కానీ పెద్దోడు కానీ మనకి అదే రూల్ ఉండాలి. చిన్నోడికి అదే రూల్ లేదంటే ఇప్పుడు నేను కూడా చెప్తా, సపోజ్ నాకు ఇతని మీద కోపం ఉంది, నేను అని చెప్తా, అరే 5 ఏళ్ళు నువ్వు ఉంటే బయటకు వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తా నీకు, పని చంపరా, నీకు జైల్లో కావాల్సిన స్టడీస్ నేను చేపిస్తా ఫ్రీగా, నీకు ఫుడ్ నేను పెట్టిపిస్తా. ఒక అనాథాన్ని పట్టుకొని చేపించాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? అనవసరంగా ఈ అబ్బాయి చనిపోతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది కూడా అదే, మాకు కూతురికి జరిగినట్టు ఆ పిల్లాన్ని కూడా అట్లే చంపేయాలి అనేసి కోరుతున్నారు. భయ్యా కూతుర్ని ఎట్లయితే చంపిండో అదే రకంగా చంపగలిగితే ఆ చట్టం సూపర్ ఉంటది. ఇంకా కనీసం ఉరి శిక్ష వేయాలి, శాస్త్ర చట్టం రావాలా, పేరు రావాలి, ఆ పేరు తలుచుకునే అందరికి భయం వేయాలి. ఎలాంటి చిన్న పిల్లగాళ్ళకి కానీ ఇలాంటి అన్యాయం జరగకూడదంటే మా పిల్ల పేరు మీద చట్టం రావాలి ఖచ్చితంగా అంటున్నాను. తల్లిదండ్రులుగా అలా ఆశ ఉండడం సహజం. వాళ్ళ అమ్మాయి జరిగిన దుశ్చర్యకు ఆ పేరే వస్తే ప్రపంచం కాకపోయినా దేశమైనా గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పేసి ఆ చట్టం వచ్చేసి అలానే జరిగితే ఇంకా మంచిదే. కానీ చట్టం అనేది ఒకరిని చూసి చేసేది కాదు. ఇంతకుముందు కూడా ఎన్నో చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలతో భయం అనేది వచ్చిందంటే రాలేదు. ఒకవేళ భయం అనేది వచ్చుంటే ఈ పిల్లలు అసలు దొంగతనానికి వెళ్ళేవాడు కాదు. వీళ్ళు క్లియర్ గా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు, అరే పలానా జరిగిందిరా, ఢిల్లీలో పలానా జరిగింది, అహ్మదాబాద్ లో పలానా జరిగింది, కేరళలో పలానా జరిగింది, బెంగళూరులో పలానా జరిగింది అని చెప్పేసి ఎక్కడ ఒక చోట భయం అనేది తెలిసేది. చట్టాలు అనేటివి ఖాళీ చేసుకొని పోవడమే తప్ప శిక్షలు అనేవి రావట్లేదు. ఆ శిక్షలు అనేది కఠినంగా పడితే చట్టాలకు విలువ పెరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.